ఆ, దేవుని వాక్యాన్ని ఏమన్నారనంటే ఉపదేశం అన్నారు. ఆమె ఏమన్నారు? ఉపదేశం. ఉపదేశం అంటే ఏంటనంటే ఏది మంచో ఏది చెడో చెప్పిన దాన్ని ఏమంటారనంటే ఉపదేశం. కాబట్టి ఉపదేశాన్ని మనం వినాలి. ఆ ఉపదేశమైన ఎలా ఉండాలనంటే సత్యముగా ఉండాలి. సత్యము అంటే ఏంటనంటే లోకములో ఏమి లేదనంటే సత్యము లేదు గనక లోకములో అసత్యం ఉంది కాబట్టి సత్యము ఇలా ఇలా ఇది రైట్ ఇది నిజం అని మనం తెలుసుకుని సత్యములో నడిచే వారంగా మనం ఉండాలి. ప్రియులారా గమనించండి, అసత్యాన్ని ఏం చేయాలనంటే ఖండించాలి, దాన్ని విడిచిపెట్టాలి, సత్యములో నడవాలి. కాబట్టి దాన్ని ఏంటనంటే ఉపదేశము అని అన్నారు. కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నది, ఈరోజే కాదు రోజు మీకు చెప్తున్నది ఏంటనంటే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి, దాన్ని గ్రహించాలి. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, ఆలోచిస్తూ వినండి, గ్రహిస్తూ వినండి. ఇది ఉత్తుదా నిజమా, సత్యమా కాదా ఆలోచిస్తూ వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏది చెడో ఏది మేలో, దేవుడు మన కొరకు ఏం ఉపదేశం రాసించాడో, ఈ లోకములో ఏది ఎలాగుండాలనేది ఆ క్రమము దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులరా, ఒక ఫ్రిడ్జ్ కొన్నామనుకోండి, దాన్ని వాడే విధానము మనకి ఒక పుస్తకం ఇస్తారు. ఒక టీవీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఒక ఏసీ కొన్నా ఒక పుస్తకం ఇస్తారు. కనుక ఆ విధంగానే దాన్ని వాడాలి. ఆ ఏసీ దాని మీద, లేకపోతే ఫ్రిడ్జ్ మీద గొడుగు బొమ్మ చూసారా, గొడుగు బొమ్మ ఇలా బాణం గుర్తులు ఉంటాయి. ఎందుకనంటే మీరు కింద ఎట్టినప్పుడు దాన్ని ఎలాగే పెట్టండి. తిరగేసి పెట్టారా, గొడుగు తిరగేసి పెట్టకూడదు. గొడుగు ఎలాగుందో అలాగే ఈ ఐటమ్ను వాడాలి, ఈ వస్తువును వాడాలి. వేరే విధంగా వాడితే ఏమవుతుందంటే పాడైపోద్ది. అదేవిధంగా మనుషుడు కూడా ఎలా జీవించాలి అనేది దేవుడు ఒక బాణము గుర్తుగా దేవుని వాక్య ఉపదేశాన్ని ఇచ్చాడు. ఆ ఉపదేశం ప్రకారం అనుసరిస్తూ సత్యములో సాగితే ఒక వస్తువు ఎలాగైతే పనిచేస్తూ ఉందో, ప్రయోజనకరంగా మనుషుడికి ఉంటూ ఉందో, అలాగూ దేవునికి ప్రయోజనకరంగా ఉంటాం. దేవునికి ప్రయోజనకరంగా ఉండటాన్ని బట్టి దేవుడు మనలను ఆశ్రదకరంగా దేవుడు చేస్తారు. ప్రియులారా, ఆ విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను. 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసండి. 12వ అధ్యాయంలోకి వస్తానండి. ప్రియులారా, మనం చూస్తే గత వారంలో చెప్పుకున్నాం, దావీదును దేవుడు హెచ్చించి గొర్రెల దొడ్డులో నుండి దావీదును దేవుడు పిలిచి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. అసలు దావీదు ఎవరనంటే గొర్రెలు కాసుకునేవాడు. అరణ్యాల్లో, కొండలలో, లోయల్లో, అడవుల్లో తిరిగిన దావీదును దేవుడు కనుగొని, దేవుడు ఆశ్రదించి, దేవుని ఆత్మను అనుగ్రహించి కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా చేశాడు. హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనులో ఒక ఉన్నతమైన భవనాలు కట్టాడు. కట్టిన తర్వాత యుద్ధకాలం మందు, వసంత కాలం మందు పైనుండి కిందకు చూచటాన్ని బట్టి చూడరాని దాన్ని చూసి పాపములో పడిపోయాడు. పడిపోయిన దావీదు ఆ పాపమును ఒప్పుకుని పశ్చాత్తాపడితే సరైపోవును, కానీ అది కాకుండా అంతతో ఆకకుండా దానిని మరింకొక పాపం చేయటానికి, ఇంకొక నష్టంలోకి వెళ్ళిపోవటానికి కారణాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఒక పాపము చేసినప్పుడంట ఆ పాపము ఇంకొక పాపాన్ని చేపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా, పాపములో ఉన్న గుణం అది, సాతాను లక్షణం అది. కాబట్టి పాపము ఒక పాపము చేసిన ఆ పాపమును కప్పెట్టుకుంటాకి మరొక పాపము చేపిస్తాడు సాతాను గాడు. కాబట్టి అలాగూ మనము ఈ సందర్భంలో చూస్తాం. ఏంటంటే ప్రియులారా, ఒక విషయాన్ని ఆలోచించండి. ఏంటంటే అంటే దావీదు ఇక్కడ బెత్షెబాతో వ్యభిచార పాపం చేశాడంటే అదే పాపం కాదు. దేవుని మాట వినకపోని ఏదైనా పాపమే. కాబట్టి ప్రియులారా, కేజీ దూదు బరువు ఎక్కువ, కేజీ మాంసం బరువు ఎక్కువ, రెండు సమానమే. కానీ దూది ఎక్కువలా కనపడుతుంది, మాంసం తక్కువలా కనపడుతుంది. కాబట్టి ఏదైనా పాపం. బెత్షెబాతో దావీదు చేసింది పాపమే. నువ్వు బ్లేడ్ అట్టుకుపోయింది, దొంగతనం చేసింది పాపమే. కాబట్టి అది పాపం, ఇది పాపమే. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఏది పాపమో దాన్ని చేయకుండా జాగ్రత్త పడటానికి మనం ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. సరే, ఏం జరిగిందనంటే దావీదు చూచాడు,
ప్రియులారా, ఒకసారి ఇక్కడ పుస్తకం పెట్టుకుని ఒకసారి చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దావీదు ఎంత నీతిమంతుడండి, ఎంత యథార్థవంతుడండి, దేవుడే అతను మెచ్చుకున్నాడండి, అంత నీతిమంతుడే పడిపోయాడండి. కాబట్టి మనము కూడా కొన్నిసార్లు మనుషులము కనుక మాట వలనో చూపు వలనో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ముందుగానే రాయించాడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 32వ వచనంలో మనం ఆ మాట చదువుదాం. చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును ఏం చేసుకోవాలట. కనుక దావీదు అంత నీతిమంతుడైనప్పటికీ కూడా పడిపోయిన దావీదే పడిపోయినప్పుడు మనం పడిపోవటానికి కూడా అవకాశము ఉంటుంది. ఎందుకంటే మనం మానవులము కనుక తలంపుల ద్వారా చూపు ద్వారా ఏదో ఆశించి పడిపోతున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? కనుక తన పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును ఏం చేయాలట. అంటే మన మనసును మనం ఏం చేసుకోవాలి? స్వాధీనం చేసుకోవాలి. చూసిందల్లా ఆశపడకూడదు. చూసిందల్లా మనము కనుక అనుభవించాలని మనము ఆలోచించకూడదు. దాంట్లో పాపం ఉంది, దాంట్లో నష్టం ఉందని మనం గ్రహించి ఎంత గొప్పవారుమైన దావీదు ఎన్ని పట్టణాలు జయించువాడైనా దాని వెనకాల వచ్చిన నష్టం ఏంటనంటే తన మనసును ఏం చేసుకోలేకపోయాడనంటే సాధుడు. ఎంత గొప్పవాడువైనా, ఎంత చదువుకున్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత తెలివున్నా, ఎంత ఏదున్నా నీ మనసును సాధునపరచుకోలేకపోతే కనుక పట్టణం పట్టుకునే వానికంటే దాన్ని సాధునపరచుకోకపోతే అంతకంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అనే విషయాన్ని మీకు దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తాం. దేవుని పిల్లారా, ఒక విషయాన్ని గమనించండి. ఏంటనంటే మనం దేవునిలో ఎదుగుతున్న మనము మన మనస్సును ఎప్పటికప్పుడు ఏం చేయాలనంటే సాధన చేసుకోవాలి. రండి మన పాఠంలోకి వచ్చేద్దాం. కాబట్టి 2వ సమూయేలు 11వ అధ్యాయంలోకి వస్తే ప్రియులారా, దావీదు బెత్షెబాతో పాపం చేశాడట. చేసిన తర్వాత ఆ బెత్షెబాకు గర్భం వచ్చిందంటండి. గర్భం వచ్చినప్పుడు అప్పుడే పెళ్ళయింది అనుకుంటా. ఉరియాను చేసుకుంది బెత్షెబా. ఉరియా ఎవరనంటే ఆ యుద్ధములో యుద్ధవీరుడండి, యుద్ధవీరుడైన సైనికుడు. ఈ సైనికుడు అనే వ్యక్తి ఏం చేశాడనంటే యుద్ధంలో ఉంటుండగా, యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంటుండగా దావీదు ఇలాగా ఆలోచించాడట. ఎలా ఆలోచించాడనంటే ఈ బత్షెబాతో చేసిన ఈ గర్భం వచ్చిందని, ఈ గర్భము తన భర్త మీద గెంటేస్తే బాగుంటుందని కనుక ప్రియులారా ఊరియాను రప్పించి కనుక ఈ రాత్రి నువ్వు భార్యతో ఉండు అని చెప్పి కనుక ఆయనను ఇంటికి రప్పించాడట. ఇంటికి రప్పించి అతనికి సెలవిప్పించాడట. ఊరియా, నా మాటను కనుక నీకు కొత్తగా పెళ్ళయింది కదా, నువ్వు వెళ్ళి భార్యతో సుఖించు, సంతోషంగా ఉండానంటే ఊరియా ఏమన్నాడనంటే, ఏమండి అయ్యగారండి, రాజుగారండి, మీ మాట వినకపోవటాన్ని బట్టి నన్ను మన్నించండి, కనుక ఇదిగోండి అని చెప్పి ఏమంటున్నాడు చూడండి. 11వ అధ్యాయం ఊరియా గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఊరియా మందసము భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పండుకుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగునా. ఇప్పుడు చెప్పాలి. నేను ప్రియులారు ఉరియా గురించి 2 మాటలు చెప్పాలని నేను వెనక్కి వచ్చాను. ఉరియా ఎంత మంచోడండి, ఎంత త్యాగపూరుడండి. చూడండి, సెలవిచ్చామనంటే ఎంత సంతోషం. కనుక నువ్వు భార్యతో సుఖించు, ఆనందించు అంటే ఎంత సంతోషం. కానీ ఊరియా అంటున్న మాట ఏంటంటే, రాజా అలా చేయను. ఎందుకనంటే యెహోవా మందసం ఎక్కడుందనంటే అరణ్యంలో ఉంది, కనుక యుద్ధ భూమిలో ఉంది. యుద్ధ భూమిలో ఉంటుండగా నా ప్రజలందరూ యుద్ధ భూమిలో ఉండి యుద్ధం చేస్తూ ఉంటుండగా నేను భార్యతో సుఖించడానికి ఇది సమయమా అని అంటున్నాడు. ఎంత మంచి మనస్తత్వం అండి ప్రియులారా. ఊరియాలో ఉన్న మొట్టమొదటి గుణం ఏంటనంటే తాను యెహోవా మందసము ఎక్కడుందని ఆలోచించాడనంటే కనుక అరణ్యంలో ఉందని ఆలోచించాడు, యుద్ధ భూమిలో ఉందని ఆలోచించాడు. 1. 2 ఊరియా 2 ఆలోచన ఏంటనంటే నేను సుఖిస్తూ ఉంటుంటే నా బంధువులందరూ అక్కడ ఏం చేస్తూ ఉన్నారు,
ప్రాణాలు ఆపదలో ఉన్నారు. కాబట్టి మా బంధువులందరూ ఆపదలో ఉంటుండగా, ఇశ్రాయేలులందరూ ఆపదలో ఉంటుండగా నేను సుఖించడానికి ఇది సమయమా అని అంటున్నాడు. ప్రియులారా, అసలు ఈ ఆలోచన ఎవరికి రావాలి? దావీదు రాజుకు రావాలి. అయ్యో, నా ప్రజలు అక్కడ చనిపోతా ఉన్నారే, నశించిపోతా ఉన్నారే, నశించిపోతున్న ప్రజల గురించి కనుక నేను వారి విషయం పట్టించుకుంటూ మానేసి మర్చిపోతూ వెళ్ళకూడదే అని ఆలోచన లేకుండా తాను ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా, ప్రియులారా, తానే చెడిపోకుండా మరొకరిని చెడుపుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని గమనించండి. ఏంటనంటే ప్రియులారా, దావీదు యూదుడు. దావీదు ఎవరు? యూదుడు, అంటే ఇశ్రాయేలు సంతానం. యూరియా ఎవరు అనంటే అన్యుడు. చూడండి, ఆ మాట చదువుదాం. 11:3 గిత్తీయుడగు. ఈయన ఎవరు? యూదుడు కాదు. ఎవరైనా గిత్తీయుడు. ప్రియులారా, ఈ మాట గమనించు. మరి గిత్తీయుడు ఇశ్రాయేలు యూదుల పక్షంగా ఎలా యుద్ధం చేస్తున్నాడు అని అంటే, బైబిల్లో కొంతమంది అండి అన్యులు యెహోవాయే దేవుడు అని అనుసరించిన వారు కొంతమంది ఉన్నారు. అలా ఉన్నవారిలో కొంతమంది ఎవరెవరు అని అంటే ఓబేదెదోము ఒకడు. ఓబేదెదోము ఇంట్లో ఏమాగింది? మందస్సు ఆగింది. ఓబేదెదోము ఎవరు తెలుసా? గిత్తీయుడు, అంటే అన్యుడైన వాడు యేసు ప్రభువుని అనుసరించడాన్ని బట్టి యూదులతో సమాన వారుగా చేశాడు గిత్తీయుడైన ఓబేదెదోమును. రాహాబు అనే వేశ్యను మనం చూస్తాం. ఆవిడ ఎరుకో పట్టణస్తురాలు, యూదురాలు కాదు. యూదురాలు కాకపోయినా ఆ దేవుని పిల్లలను చేర్చుకుంటాన్ని బట్టి, కనుక దేవుని పిల్లలను దాయటాన్ని బట్టి, యెహోవాయే అద్భుత కార్యాలు చేస్తాడని నమ్మటాన్ని బట్టి యూదులతో పాటుగా ఈమె కూడా యూదురాలయ్యింది. ఎవరు? అన్యురా. ఇప్పుడు చెప్పాలి, ఊరియా అన్యుడు. ఇప్పుడు ఎవరితో సమానం వాడయ్యాడు? ఇప్పుడు మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు ఉన్నారండి. మా అక్కకి మా చెల్లికి కానీ బాధ వచ్చిందండి. నాకు ఎక్కువ బాధ ఉంటుంది, మీకు ఎక్కువ బాధ ఉంటుందా? ఎందుకనంటే నేను ఇంట్లో వాడిని కనుక. ఇప్పుడు యూదుడైన దావీదుకి ఎక్కువ బాధ ఉండాలా, అన్యుడైన ఊరియాకి ఎక్కువ బాధ ఉండాలా? చనిపోతూ ఉంటే దావీదుకి ఎక్కువ బాధ ఉండాలి. ఎక్కువ బాధ ఉండవలసిన సమయంలో ప్రియులారా, దావీదు పట్టించుకోలేదు. కానీ ఊరియా, అయ్యో నా ప్రజలు, నా జనాంగం, నన్ను చేర్చుకున్న నా ప్రజలు నశించిపోతున్నారే అని వారితో కష్టపడటానికి ఇష్టపడ్డాడు, కానీ సుఖపడటానికి ఏం చేయలేదని అంటే ఇష్టపడలేదు. క్రైస్తవుడిగా ఉండవలసిన లక్షణం ఏంటనంటే ప్రియులారా, సుఖపడటము కాదు, కానీ దేవుని విషయంలో కష్టపడటానికి మనం ఏం చేయాలని అంటే ఇష్టపడాలి. ఎప్పుడో తనకు ఇష్టపడతామో దానికి తగిన ప్రతిఫలం. ఒకవేళ కష్టమైన దాని వెనకాల దేవుని మేలే మనకొరకు దాచి ఉంచుతాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. కనుక దేవుని పిల్లలమైన మనము కష్టపడుతున్నాం, దేవుని నిమిత్తము సుఖాన్ని విడిచిపెట్టి కష్టాన్ని అనిపిస్తున్నాం అని అంటే దాని వెనకాల దేవుని ఆశీర్వాదం మన కొరకు దాచి ఉంచాడు. ఎలాగ అనుకోవాలి ఏంటనంటే, అయ్యో నా భర్త నశించిపోతా ఉన్నాడు, నా భార్య నశించిపోతా ఉంది, నా పిల్లలు నశించిపోతూ ఉన్నారు, నా ప్రజలు నశించిపోతా ఉన్నారు. నశించిపోతున్న సమయంలో నేను సుఖపడటం న్యాయమా అని ఆలోచన రావాలి. ప్రియులారా, ఒకసారి గెహాజీ గురించి మనం ఆలోచిస్తే, గెహాజీ ఏం చేశాడంటే, నయమాను వస్త్రాలు తీసుకో అని స్వస్థత పొందిన తర్వాత బంగారం వస్త్రాలు ఇస్తే ఎలీసా వద్దంటే నయమాను దాని వెనకాల పడి రథం వెనకాల వెళ్ళి అడిగితే తెచ్చుకుని దాచుకుని ఎలీసా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీసా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అంటే అప్పుడు గెహాజీ ఏమంటాడనంటే, అయ్యా ఎక్కడ ఉన్నాను కదా అని అంటాడు. అప్పుడు ఎలీసా ఏమంటాడు తెలుసా ప్రియులారా? దాస్యులను బంగారములను ఎండులను చూడండి, రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయం. ఇది సమయమా అని అంటాడు. 2వ రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయంలో అది వస్త్రములను
ఉమ్, ఉమ్. ఎడ్లను దాస్యులను సంపాదించుకున్నటకు ఇది సమయం. కాబట్టి ఇది సమయం కాదు ఏం సంపాదించుకోవడానికి. అమ్మా, దాస్యులను ధనవైశ్వర్యములను కనుక సంపాదించుకునే సమయం కాదు. ఎందుకనంటే నా ప్రజలు ఏమైపోతున్నారట, నశించిపోతా ఉన్నారు. కనుక ఊర్లో గొడవ, దేశం గొడవ అలాగ ఉంచండి. మన ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నారని అంటే నశించిపోతున్నారని వారి కొరకు ఊరియవలే మనం ప్రయాసపడేవారంగా ఉండాలి. ఒకటి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి ప్రియులారా. అతడు అంటే దావీదు ప్రాకారంలోనే పడుకున్నాడట, భార్య దగ్గరికి వెళ్ళలేదంటండి. కనుక దావీదు వచ్చి ఎందుకు వెళ్ళలేదనంటే చెప్తా ఉందండి, నేను వెళ్ళనండి, కనుక నేను యుద్ధంలోకి వెళ్తానండి అని యుద్ధంలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దాస్యులను, పిల్లలను, కుటుంబాలను మనం సంపాదించడానికి సమయము కాదు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని అంటాడనంటే, నేను పాఠంలోకి వెళుతున్నానమ్మా, ఎలా చెప్తామని అలా. 2వ అధ్యాయంలో అంటాడు, ఐశ్వర్యుండియు లేని వారి వలె, పిల్లలుండియు లేని వారి వలె అని అంటాడమ్మా. భార్య ఉండియు లేని వారి వలె ఉండు అంటాడు. మొదటి అధ్యాయంలో నేను చదవనమ్మా. 2వ కొరింథీ మొదటి అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఒక్క నిమిషం అమ్మా. సరే, సరేలేమ్మా, నాకు ఐడియా లేదు. ఏమని అంటారంటే మొదటి అధ్యాయంలోనే, మనము ధనముండియు లేని వారి వలె, ఐశ్వర్యముండియు లేని వారి వలె మనం ఉండాలి అని దేవుడు చెప్తారండి. కాబట్టి ఆ సందర్భం 7వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువురా. కాదు, ఏమని ఉంటుందనంటే, ఇక్కడే ఏమని ఉంటుందనంటే, భార్య ఉండియు లేని వారి వలె, భర్త ఉండియు లేని వారి వలె, ఐశ్వర్యం ఉండియు లేని వారి వలె ఉండాలి. అయినా వచ్చినవరా. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఉండియు లేని వారి వలె, ఐశ్వర్యం ఉండియు లేని వారి వలె మనం ఉండాలంటే ఎందుకనంటే ఇది సంపాదించుకునే సమయము కాదు. కాబట్టి నశించిపోతున్నారు అని. కనుక ఊరియా దేవుని సన్నిధానంలో నేను యుద్ధానికి వెళతానని చెప్పి తాను తిరిగి యుద్ధానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఊరియాలో ఉన్న గొప్ప గుణము లాంటి గుణ లక్షణము మనకు ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. 1. 2 ఏంటనంటే, ప్రియులారా, ఒక భార్యతో నేను సుఖించను, నేను యుద్ధానికి వెళ్ళిపోతానంటే ఊరియాతో ఏం చేశాడంటే దావీదు ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఊరియాకి ఇచ్చి పంపించాడట. అద్భుతం ఏంటనంటే, మనమైతే ఏం చేస్తామంటే దావీదు ఏమని రాశాడంటే సైన్యాధిపతికి, ఇదిగో ఊరియా వస్తామన్నాడు, యుద్ధం ముమ్మరంగా జరిగిన చోట ఏంటంటే ఒక్క దెబ్బ తగిలిలాగా చచ్చిలాగా చెయ్యని అంటే
అది రాసిచ్చి ఊరియా చేతికి ఇచ్చి యూరియా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇమ్మని చెప్పాడట. కనుక మనమైతే ఏం చేస్తాం? అసలు ఏం రాశాడు రాని చూస్తాం ఉత్తరం. కానీ ఎంత నమ్మకమైన వాడండి ఊరియా. కానీ అలా చేయలేదు, చూడటానికి ఇష్టపడలేదు. అలాగే ఇష్టమా కాలము ఇక మీదట భార్యను కలిగిన వారు భార్య లేనట్టు ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడివారు సంతోషపడినట్టు, కొన్నది తనది కానట్టు ఈ లోకము అనుభవించుటకు ఏం చేయాలట? చూసారా? కనుక ఉన్నది లేనట్టుగా ఉంది, కానీ లేనట్టుగా ఏం చేయాలనంటే అనుభవించాలట. కాబట్టి అలా ఉండేవారంగా ఉండాలి. దాస్యులను సంపాదించుకున్నటకు ఇది సమయము కాదు. నశించిపోతున్న వారి కొరకు మనము ప్రయాసపడవలసిన వారుగా ఉండాలి. సరే, ఊరియా ఎంత నమ్మకమైన వాడండి. ఉత్తరం పంపిస్తే ఆ ఉత్తరం చూడకుండా పట్టుకెళ్ళి ఇవ్వటానికి ఇష్టపడ్డాడట. తన మరణమైనా చనిపోవటానికి ఇష్టపడ్డాడు, కానీ తప్పు చేయటానికి సుఖపడటానికి యూరియా ఇష్టపడలేదు. కాబట్టి యూరియాని దేవుడు ఆయనను చనిపోయిన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా అతని కొరకు ఒక గ్రంథంలో లెక్కించినట్లుగా, పరిశుద్ధ గ్రంథంలో లెక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగూ దేవుని కొరకు సావొచ్చినా పర్లేదు, కానీ దేవుని కొరకు నిలుచుండే క్రైస్తవుడిగా మనం జీవిద్దామని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. 2వ సమూయేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయంలోనికి మనం వద్దాం ప్రియులారా, గమనిద్దాం. ఇక్కడ మనం చూసినప్పుడు అండి, దావీదు చేసిన తప్పును బట్టి ఊరియాను చంపించేసిన తర్వాత దావీదు దగ్గరికి నాతాను వచ్చాడట. నాతాను వచ్చిన తర్వాత నాతాను దావీదుతో చెప్తా ఉన్నాడు, రాజుగారండి మీకు మాట చెప్తానండి. ఏంటి చెప్పయ్యా అని చెప్తా ఉన్నాడు. ఏమనంటే కథ ఎదరికెళ్తలేదు. ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే, రాజుగారండి ఒక ఆయనకండి 100 గొర్రెలు ఉన్నాయండి, ఒక ఆయనకండి ఒకే గొర్రె ఉందండి, చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడండి, చాలా ఇష్టపూర్వకంగా పెంచుకుంటున్నాడండి. ఆ ఒక్కడు పేదోడండి, కౌగిట్లో మేకపిల్లను ఆ గొర్రె పిల్లను కౌలించుకుంటున్నాడండి, అల్లారుగా ముద్దుగా పెంచుకుంటున్నాడండి. కానీ ఒక ఐశ్వర్యవంతుడికేమో, ఒక రాజుగారికి ఏమో 100 గొర్రెలు ఉన్నాయండి. 100 గొర్రెలు విడిచిపెట్టేసి ఆ ఒక్క గొర్రె అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ మేకపిల్ల గొర్రె పిల్లను కావాలని కోరుకొని దాన్ని కోసుకొని తినేశాడంటండి. మరి దానికి న్యాయం చెప్పండి రాజుగారు అని అంటే, అప్పుడు దావీదు వెంటనే ఏమన్నాడు తెలుసా? అలాగోతో పని చేయాలండి. ఏంటదనంటే, ఒక గొర్రె తీసుకున్నందుకు దానికి బదులుగా 4 గొర్రెలను తిరిగి ఇవ్వాలని చెప్పాడు. 4 గొర్రెలు ఇవ్వాలన్నప్పుడు వెంటనే నాతాను ఏమన్నాడు తెలుసా? ఆ మనుషుడు ఎవరో కాదు, ఆ మనుషుడు నీవే, ఆ మనుషుడు నీవే. దేవుని బిడ్డలారా, దావీదుకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి ఒక్క తప్పు చేస్తే, ఒక దొంగతనం చేస్తాడు, తిరిగి ఎన్ని అర్పించాలంటే తిరిగి 4 ఇవ్వాలంటే. అందుకే జక్కీ ఏమన్నాడు తెలుసా? యేసయ్య జక్కీ ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కీ అన్న మాట ఏంటంటే, ప్రభువా నేను 4 గింతలు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వారికి 4 రెట్లు నేను వారికి ఇచ్చేస్తానన్నాడు. అంటే దావీదు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, అతడు 4 గింతలుగా చెల్లించాలన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నీవే అని అన్నాడట. ప్రియులారా, దావీదు ఆ వ్యక్తి నీవే అన్నప్పుడు దావీదు వెంటనే ఏమన్నాడు తెలుసా? అరే ఇది ఎవరు నాకు చెప్తున్నాడు, తీసుకెళ్ళి లోపలాడేయండి రా, 4 ఉతికేయండి రా అనాలి. ఎవరిని? నాతో. కానీ అలాగ అనలేదు. దావీదులో గుణం ఏంటి చెప్పనండి ప్రియులారా? దావీదులో ఉన్న గుణం ఏంటంటే, దేవుని మందిరం కడతానని సామగ్రి పోజేశాడండి. ఎవరో? దావీదు గుణం చూడండి. కడతానన్నప్పుడు బంగారము ఎండి సామగ్రి పోజేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? కట్టొద్దండి. కట్టొద్దంటే ఏం చేద్దాం మనం? నేనెంత సామగ్రి పోజేశానా, నేనెంత చేస్తే నువ్వు కట్టొద్దంటావా అని అంటే మనకు ఎంతో కోపం వచ్చేస్తుంది. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను కట్టను, కానీ నువ్వేం చెబుతా చేస్తాను అని చెప్పి సామగ్రి పోజేయటం మానలేదు. ఈ కాన్సెప్ట్ వినాలి. వద్దన్నందుకు ఏం చేయాలి? మానేవాళ్ళు సామగ్రి పోజేయకూడదు. నా కొడుకు మంచోడో చెడ్డాడో నాకు ఎందుకు, నాకు అనవసరం అని ఊరుకోవాలి. కానీ దావీదు అలా చేయలేదు. కట్టొద్దు అన్నప్పుడు కడతం మానేవాలి, కానీ మానకుండా
ఆ పని కొరకు పనిముట్లను ఏం చేశాడనంటే సమకూర్చాడు. అదే దావీదులో ఉన్న మంచి గుణం. ఇక్కడ కూడా ఆ మనుషులు నీవే అన్నప్పుడు, ఆ మనుషులు నీవే అన్నప్పుడు నాతాన్ని వేసేయండిరా అని అనుకోకుండా దావీదు దేవుని దగ్గర ఏం చేశాడనంటే పశ్చాత్తాపడ్డాడు. దేవుడి దగ్గర వినయముతో బతిమాడుకున్నాడు. అదే కీర్తన 51వ కీర్తనలో చూస్తాడు, అయ్యా విశ్వపుతో నీవు నన్ను కడుగునైనా హిమము కంటే తెల్లగా నన్ను మార్చినాయన. ఈ అధ్యాయం అంతా కూడా చూడండి, రండి ఆ పాఠంలో కొద్దాం. 51వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఈ వాక్యం అంటున్న దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర మనం ఒక తప్పు చేసామనుకోండి, దేవుడు ఉపదేశం ప్రకారం చెప్పాడు అనుకోండి, అండ్ ఏసేండ్రా అని అనుకోకుండా ఇప్పుడు ఏం చేయాలి? దేవుని స్తోత్రం. ఇప్పుడు నాతాను వచ్చి చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు పశ్చాత్తాపడటాన్ని బట్టి ఈ అధ్యాయం చదువుకునే ముందుగా, అంటే 51వ అధ్యాయం చదువుకునే ముందుగా నేను ఒక పశ్చాత్తాపడటం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటో చెప్తాను. దావీదు పశ్చాత్తాపడటం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే 2వ సమూయేలు రాసిన గ్రంథంలోనే 12వ అధ్యాయంలోనే మనం చూస్తే పశ్చాత్తాపడటం దాన్ని బట్టి ప్రియులారా, ఏ బత్షెబతే కుమారుడు పుట్టి చనిపోయాడో అదే బత్షెబకు మరలా దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎవరనంటే సొలొమోను. కనుక సొలొమోను చేతని దేవుడు దేవాలయం కట్టించి చనిపోయాడు. కనుక బత్షెబకు ముందు కుమారుడు పుట్టినాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు కనికరించి మళ్ళీ ఎవరినిచ్చాడు? సొలొమోను ఇచ్చాడు. సొలొమోను ఇచ్చిన తర్వాత ఆ సొలొమోను చేతను ఏమి కట్టించాడు? మందిరాన్ని కట్టించాడు. ప్రియులారా, ఇంకొక విషయం ఏంటంటే దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే భాగ్యాన్ని ఇచ్చాడు ఎవరికి? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏంటనంటే ప్రియులారా, అసలే బత్షెబకి కుమారుడు పుట్టినోడికి ఇవ్వకూడదు అవకాశం, అబ్షాలోముకి ఇవ్వాలి. అబ్షాలోముకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. ఇది దేవుని ఉద్దేశం అండి, దేవుని గొప్పతనం అండి, ఆయన ప్రేమ అండి. మీరు అర్థం చేసుకుంటే మన హృదయాలు ఉప్పొంగుతాయండి. నువ్వు పాపివైనా, ఎంత దుర్మార్గుడివైనా, ఎంత దుర్మార్గురాలైనా, నేను పాపిని ఆయన అని దేవుని దగ్గరకు వస్తే ఆ పాపిగా ఉన్న మనల్ని పవిత్రపరిచి మనలో నుండి మళ్ళీ దేవుడు నూతన కార్యాన్ని చేస్తాడు. సొలొమోను పుట్టించి సింహాసనం మీద రాజరికాన్ని పరిపాలన కొనసాగింప చేసిన దేవుడే నీ పాపాలను ఒప్పుకుంటే నీ శాపమంతా తీసివేసి ఒక నూతన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ప్రియులారా, ఇప్పుడు తాగమండి, తాగితే కిడ్నీలు పాడైనాయి అండి, తాగటాన్ని బట్టి కిడ్నీలు పాడైనాయి అండి. పాడైన దాన్ని బట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటి అని అంటే ఆ కిడ్నీ తీసేసి నూతన కిడ్నీని పెట్టడం. దేవుడు చేసిన పని ఏంటంటే పాడైన దాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఎప్పుడు? అయ్యా నేను తెలవకు చేశాను బాబు, నేను తాగి 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 నా కిడ్నీలు పాడైన, నా ఊపిరితిత్తులు పాడైన, నేను అవమానం పాలయ్యాను, నేను నింద పాలయ్యాను. అయ్యా నేను నీ దగ్గరకు వస్తా ఉన్నాను, నన్ను సరిచేయనాయన అంటే ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో తిరిగి దేవుడు మరలా ఒక నూతన వ్యక్తిగా దేవుడు మనలను చేస్తాడు. అలాగే ఎంతో మందిని బైబిల్లో చూసాం కదండి. ఎంతమందిని చూసాం? ఎవరిని చూసామనంటే రాహాబు అనే వేశ్యను చూసాం. ఇంకెవరిని చూసామనంటే బైబిల్లో ప్రియులారా అనేక మందిని అబ్రహాము దేవుని తట్టు తిరిగిన తర్వాత యూదుడిగా దేవుడు చేస్తాడండి. ఎవరైతే దేవుడి దగ్గరకు వస్తారో పశ్చాత్తాపడతారో వారు నూతన వ్యక్తులుగా చేస్తారు. ఎలా పశ్చాత్తాపడ్డాడో చూడండి. కీర్తన 51వ కీర్తనలోకి వద్దాం. ఎలా పశ్చాత్తాపడ్డాడంట అమ్మ చదువురా. అమ్మ మొదటి వచనం చదువురా. దేవాని కృప చెప్పున, నీ వాత్సల్య బాహువులు చెప్పున నా అతిక్రమములను దేవుని దగ్గర పశ్చాత్తాపడతామంటే ఇది. ప్రియులారా, తప్పు చేసే మనుషుడు తప్పడు, ఉంటాడు. ప్రియులారా, ఒకరు అబద్ధాలు ఆడితే ఇంకొకరు చేస్తారు, ఇంకొకరు చేస్తారు, ఇంకోటి చేస్తారు. ప్రియులారా గమనించండి, ఒకరు దొరికారు, మీరు నాకు జవాబిస్తారు. ఒకరు దొరుకుతారు, ఒకరు దొరకరు. కానీ దొరుకునోడేమో. అందుకే ప్రియులారా పాపత్మ స్త్రీని పట్టుకున్నారు. మరి పాపత్మ స్త్రీని పట్టుకున్నారు కానీ ఆ చేసినోడు కూడా ఏం చేయాలి? మొగోడు కూడా పట్టుకోవాలి కదా. అన్ను వదిలేశారు, ఈమెను అట్టుకున్నారు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ఇద్దరు కలిస్తేనే కదా పాపము. వాడు పాపం చేస్తాడు, ఈవిడు పాపం చేస్తాడు.
కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే ప్రియులారా, ఇద్దరు పాపం చేశారు కాబట్టి మనుషులు ఒక్కరినే నిందిస్తారు, ఒక్కరినే కాదు కాదు కాదు. ఇప్పుడు దేవుడి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము ఏదో ఒక తప్పు చేస్తాం, ఏదో ఒక పాపం చేస్తాం. దొరుకునాడేమో చేశాడంటున్నారు, దొరకనాడేమో మనం రాజాగా బతుకుతా ఉన్నాడు. కాబట్టి అందరము పాపులమే, దొరికినా దొరకకపోయినా ఒక పాపులమే. అది దేవునికి తెలుసు. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలనంటే పశ్చాత్తాపడాలి. ఏముడు పడుతున్నాడట అనంటే, దేవా నా దోషములు నా అతిక్రమములను తుడిసివేయి, నా దోషములు పోవునట్టుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రుడిగా చేయి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నవి. చూసారా దావీదు ఎంత చక్కగా దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ పలుకుతా ఉన్నాడు. ఈరోజు పలికితే కనుక పాపము ద్వారా వచ్చిన ఆ నష్టం, పాపం ద్వారా వచ్చిన ఆ జీతం, పాపం ద్వారా వచ్చిన అవమానం, ఆ నిందను దేవుడు ఏం చేస్తాడనంటే తొలగిస్తాడు. అక్కడి నుండి మళ్ళీ నిన్ను లేవనెత్తుతాడు, అక్కడి నుండి మళ్ళీ నిన్ను ఒక గౌరవ పదవిలోకి తీసుకొస్తాడు, అక్కడి నుండి దేవుడు ఒక స్థితిలోనికి నిన్ను తీసుకుని వస్తాడు. ప్రియులారా, అలా తీసుకురావాలనంటే చేసిన దానికి ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ప్రియులారా, ఆలోచించండి. కనుక ఒక్కొక్కరు దయతో గమనించండి. వ్యభిచారమే పాపం కాదు, అబద్ధము కూడా పాపమే కదండి, దొంగతనము కూడా పాపమే. కాబట్టి దావీదు అది చేశాడు. నువ్వేం చేస్తా ఉన్నావు? దాన్ని బట్టి నీకు అవమానము నింద రాకమునిపే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపం. చూడండి, ఇందాక చదువు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నన్ను తెల్లగా నీవు నన్ను కడుగుము. నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలోని నన్ను తోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి నీ రక్షణానందము నాకు మరలా చాలరా. ప్రియులారా, దావీదు ఈ మాటలు చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లుగా మనము పశ్చాత్తాపడితే దేవుడు మన విషయంలో కూడా మనం పాడైపోయిన దానిని తిరిగి మనలను ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, గమనించండి. ఒకసారి ఏం జరిగిందనంటే, చివటంలో 25 మంది మెడ్రాస్ వెళ్ళారు. 25 మంది ఒకే పాపం చేస్తారు. పాపం చేస్తే ఆవిడకి ఏడుస్తుందంట. ఆమెను బట్టి అందరికీ ఏడుసు వచ్చేస్తుంది, అందరికి వచ్చేస్తే ఆ 25 మందిలో ఒక్కడు దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టాడు. వచ్చిన తర్వాత నేను ఎలాగా చచ్చిపోతాను, దేవుని రాజ్యానికి వెళ్ళాలని బాప్తిసం తీసుకోవాలి కదని బాప్తిసం తీసుకున్నాను. కనుక అతనికి యోహాను అని పేరు పెట్టాం. యోహాను అని పేరు పెట్టిన తర్వాత చచ్చిపోతాడు అనుకున్న ఆ వ్యక్తి చావలేదు. దగ్గరగా అనేక సంవత్సరాలు జీవించి మంచి ప్రయోజకుడిగా ఉండి, కుటుంబానికి ఆశ్రదకరంగా ఉండి, అనేక మందికి దీవెనకరంగా ఉండి, ఆకారుకి ప్రియులారా ఒక ఉన్నతమైన భవిష్యత్తు జీవించి రేపు చనిపోతాడన్న వ్యక్తి కొన్ని సంవత్సరాలు జీవించాడు. నేను అంటున్న మాట ఏంటంటే, మిగిలిన వారు 25 మంది ఎప్పుడో చనిపోయారు. 25 మందిలో 24 మంది ఎప్పుడో చనిపోయారు. ఈయన ఎక్కువ కాలం బతకటానికి కారణం ఏంటంటే, తాను ఏం చేసుకున్నాడు? తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, ఈరోజు మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. దేవుని నామాన్ని మహిమ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రండి సమూయేలు 2వ సమూయేలు రాసిన గ్రంథంలోకి వద్దాం. 12వ అధ్యాయంలోకి వస్తే ప్రియులారా, మనం గమనిస్తే పశ్చాత్తాపడ్డాడట. పడిన తర్వాత ఇంకేం జరిగిందనంటే, ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సరే, చేసిన ఆ పాపమును బట్టి ఊరియా భార్య అనగా దావీదు కూడిన బెత్షెబా గర్భవతి అయింది, కుమారుని కంది. ఆ కుమారుని కన్న తర్వాత కుమారుడు ఏమయ్యాడనంటే చనిపోయాడు. కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే,
చేసిన తప్పును బట్టి అమ్మా చేసిన తప్పును బట్టి అమ్మా తప్పు ఎవరు చేశారు? కొడుకు ఏమైనా తప్పు చేశాడా? పాపం కొడుకు ఎందుకు వచ్చింది అన్నట్టు ఈ విషయాన్ని గమనించాలి. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు అండి ఎప్పుడైనా సరే, నేను ఇదివరకు ఒకసారి చెప్పినట్టుంది, దేవుడు ఎప్పుడైనా సరే మనం చేసిన అతిక్రమను బట్టి మనల్ని మొత్తడు, మన బిడ్డలను మొత్తుతాడట. బైబిల్ వాక్యంలో ఉన్న సత్యం అది. ఎందుకనంటే నీ బిడ్డ విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ విషయంలో నేను అంత అని దేవునికి తెలవటానికి, నీకు తెలవటానికి నీవు కావాలి, నీ బిడ్డ కాదు, నీవు కావాలి. కాబట్టి నీవు మారాలని నిన్ను మొత్తుతూ మానేసి ఎవరిని మొత్తాడు? పిల్లలను మొత్తుతాడు. అప్పుడు మనకేమొస్తుంది? బుద్ధి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఏంటంటే ప్రియులారా, చాలాసార్లు మనం ఎలాగూ అనుకుంటాం ఏంటనంటే, ఇప్పుడు ఎవరైనా ఫరో ఉన్నాడండి. ఫరో ఏం చేశాడనంటే ఇశ్రాయేలుని ఎల్లనివ్వలేదండి. ఎల్లనివ్వకపోవటాన్ని బట్టి ఫరో కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఎవరిని చంపాలి? అసలు దేవుడు ఫరోను చంపాలి, కానీ ఎవరిని చంపాడు? కొడుకుని చంపాడు. ఈరోజు అదే ఆలోచించాలి. ఏంటనంటే అందుకే దేవుని వాక్యం అన్నదంటే తండ్రుల దోషము పిల్లల ఒడిలో పడతాయని ఉన్నది. కాబట్టి తండ్రులు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయని అంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మీతోనే మనతో చెప్తున్న మాట ఏంటనంటే, మీకు నాకు కూడా నన్ను నేను సరి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఏంటనంటే కనుక నేను తప్పు చేస్తే నన్ను మొత్తడు. ఎవరు మొత్తుతాడు అంటే దేవుడు నన్ను మొత్తాలనుకుంటే ఏబున్నాడండి, ఏబుని దేవుడు మొత్తాడండి. ఏబుని మొత్తటానికి కారణం ఏంటనంటే సాతాను ఏబు చుట్టూ కంచెను తొలగించారండి. తొలగించడాన్ని బట్టి దేవుడు తొలగించడాన్ని బట్టి సాతాను మొత్తాడండి. సాతాను మొత్తటాన్ని బట్టి ఏబుకు రోగం వచ్చిందండి. రోగం రావటానికి కారణం ఏంటనంటే ఏబు ఆ స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళటానికి దేవుడు అలా చేశాడు తప్ప ప్రియులారా ఏబును శిక్షించడానికి కాదు. ఒక్కొక్క విషయాల్లో మనకి బలహీనతలు వస్తాయి, మనకు అనారోగ్యాలు వస్తాయి, మనకు బాధలు వచ్చినప్పుడు అది మనం ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికే అనే విషయాన్ని మీరు ఆలోచించాలని, మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాను. పాపం మాత్రము నిన్ను బట్టి మన కుటుంబానికి వస్తుంది, మన బట్టి మన కుటుంబానికి ఏలుబడి అవుతుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ఇంకొక మాట ఏంటనంటే ప్రియులారా, చనిపోయాడట కుమారుడు కొరకు 7 రోజులు ఉపవాసం ఉన్నాడట. మాట చదువుతాను చూడండి, 16వ వచనం, 12-16 వచనం. మరి యూరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తునందున ఆమె 20 వచ్చింది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రము ధరించి యెహోవా మందిరములో ప్రవేశించిన. చాలు. కుమారుడు బతుకున్నంత సేపు దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడని అంటే ప్రార్థన చేశాడు. కుమారుడు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు లేసి ఏం చేస్తున్నాడు? వాళ్ళు అనుకుంటున్నారు, సైన్యం ఏమనుకుంటుందంటే, అక్కడ ఉన్నవారు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు బతుకుండగానే అంతలా ఏడు చేశాడు కదా, అన్నం మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా, చచ్చిపోయాడంటే ఇంకా బాబు గుండాగిపోద్దేమో ఆయనకు చెప్పకూడదు అనుకుంటున్నారు. వీళ్ళ కంగారు చూసి దావీదు అర్థం చేసుకున్నాడట. ఏమైంది? కొడుకు చనిపోయాడా? చనిపోయాడండి. చనిపోయాడా? అలాగ పంచుతాయి, రండి నాకు స్నానానికి నీళ్ళు పెట్టండి అని స్నానం చేసి అత్తరు పూసుకొని బట్టలు వేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి మొక్కి దేవుని ఆరాధించి వచ్చి భోజనం చేసేస్తాడట. అంటే దాని భావం అర్థం ఏంటంటే, ఈ విషయాన్ని మనము ఎలా తీసుకోవాలని అంటే, దావీదులో ఒక ఆలోచన ఉంది. ఏంటనంటే ఏబు కూడా ఒక మాట అంటాడు, ఏం తెలుసా? 10 మంది పిల్లలు చనిపోతే ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను. కనుక ఒక విషయాన్ని గమనించాలి. చెప్పొచ్చో లేదో చెప్తున్నాను. మనిషి బతుకున్నంత వరకే వారికి మనకి. మా అమ్మ ఉందండి, మా అమ్మ బతుకున్నంత వరకే, చనిపోతే తీసుకెళ్తాం కప్పెట్టేస్తాం, ఆ రోజు లేదు. నేనైనంతే, బతుకున్నంత వరకే. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, వారి క్రియలను మనం ఏం చేయాలని అంటే
అనుసరించాలి. కనుక వారు మట్టి అయిపోయారంతే, కనుక చనిపోయారు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. అంటే ప్రియులారా, ఒక్కోసారి ఆశీర్వాదాలు వచ్చిన వాళ్ళు వస్తాయి, ఒక్కోసారి ఏమో మరి అది చెప్పాలి ఇది చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన ఆపేయకూడదు. బతుకున్నంత వరకు నేర్చంగా ఉన్నాడంటే మైక్ ఆఫ్ చేసిన మంచిదే. చచ్చిపోయిన తర్వాత బైబిల్ వాక్యం బట్టి అది. కనుక చచ్చిపోయిన తర్వాత మట్టి, ఇంకా వారి గురించి చింతించకూడదు, అయిపోయిందంటే వాళ్ళకి మనకి. కానీ వారి క్రియలు ఏం చేయాలనంటే అనుసరించాలి. వారి మంచితనం, వారి మంచి గుణాలు అనుసరించాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నది ఏంటనంటే, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఒకవేళ ఒక విషయాన్ని ఇలా గమనించాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను నేను చెప్పుకున్నాను. నేను శుక్రవారం చనిపోయాను అనుకోండి, ఆదివారం ఏం పెట్టాలి? శనివారమే కార్యక్రమం చేసేవాళ్ళు, దేనికి ఆటంకం లేకుండా. ఆదివారంగా కీర్ అయిపోవాలన్నమాట. ఇంకా మైలు కీలు ఏదో అంటారు కదా, ఇంకేం ఉండకూడదు. ఆదివారం ఫ్రెష్ అయిపోవాలి, దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఆ సిస్టంలోనికి మనం రావాలి. ఒకవేళ సోమవారం చనిపోయాను అనుకోండి, కనుక బుధవారం అవగొట్టేవాలి కార్యక్రమం, లేకపోతే శనివారం అవగొట్టేసి దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. అలాగూ మనము ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, బతుకున్నంత వరకు మన మనిషి, చనిపోయిన తర్వాత వారికి మనకి ఇంకా వారితో మనకు సంబంధం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ రోజుల్లో చాలామంది చనిపోతే మనము ఇంకొక విషయం చెప్పనండి ప్రియులారా, ఎవరైనా చనిపోయినా మీకు తెలిసిందనుకోండి, ఆ వార్త ఇక్కడికి తేకూడదు. ఏ వార్త? ఇది అయిపోవాలి, ఈ కార్యక్రమం అయిపోయాక అప్పుడు చెప్పాలి, బయటకు వెళ్తాం. కాబట్టి ప్రియులారా, అమ్మ అలా జరగాలని కాదమ్మాయి, నన్ను తప్పుగా అనుకోకండి. ఇక్కడ సందర్భం చెప్తున్నాను. ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుంది, ఎక్కడో గొడవ జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఇక్కడికి తేకూడదు. ఈ కార్యక్రమం అవనవ్వాలి ప్రియులారా. ఒక శుభకార్యం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమం అవనవ్వాలి. అది అయిన తర్వాత ఏమైనా ఉంటే అప్పు మాటలు చెప్పాలి. కాబట్టి దేవుని పని కొరకు మనం ఆటంకకరంగా ఉండకూడదని విషయాన్ని, ఒకవేళ జరుగుతూ ఉంటుంటే అది ఆటంకపరిచి మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే మనం దేవునికి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. బతుకుండగానే వారి కొరకు ప్రార్థించాలి, చనిపోయిన తర్వాత మన మనిషి కాదు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దావీదు ఇలాగూ ప్రార్థన చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత ఆ వ్యక్తిలో నుండి దేవుడు ఒక నూతన కార్యాన్ని దేవుడు చేసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మనం కూడా పశ్చాత్తాపడితే మన పాపములు దేవుడు క్షమించి కనికరించి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయటమే కాదు, భూమి మీద ఉండగానే అనేక మందికి దీవెనకరంగా చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వర్షపాఠంలో ఈ మాటలు వచ్చినాయి. ఈ మాటలు మీకు ఏమైనా అవగాహన అవుతే ఒక తీర్మానంలోకి వద్దాం. ఏంటనంటే, మనము ఊరియా వలె ఉందాం, ఊరియా వలె కష్టపడదాం. కనుక ఈ సమయంలో దాసులు సంపాదించుకునే సమయం కాదు. కనుక యథార్థంగా ఉందాం, పోరాడదాం, దేవుల్లో సాగిదాం. దావీదు వలె చేసిన తప్పును ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, దాచుకోవద్దు, దేవుని సహాయాన్ని కోరుకుందాం. కాబట్టి అలా కోరుకుంటాను బట్టి ఆయన మనకు సహాయపడతాడు, మన విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి. ఎవరిని బాధ పెట్టాలని కాదు, వర్షపాఠం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాము. ఈరోజు నీ మనస్సుకి ఇది నిజమే అంగీకారం అనిపిస్తే, ఒక మాట దేవుని దగ్గర తీర్మానం తీసుకుని వెళితే నీ జీవితం ధన్యమవుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆలోచిస్తావా ప్రియులారా? ఇది దాస్యులను లేకపోతే ఏదో సంపాదించుకునే సమయం కాదు ఇది. అయ్యో బిడ్డలు నశించిపోయే సమయం వచ్చింది, అయ్యో పాడైపోయే రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన బిడ్డల కొరకు మనం అంగలార్చవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. రెండోది, అతను నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మూడోది, మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా, దావీదు చేసిన తప్పును ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు. కాబట్టి దేవుడు క్షమించాడు. ఈరోజు మనము దేవుని దగ్గర క్షమాపణ అడిగితే, ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, కనికరిస్తాడు. ఆయన మళ్ళీ నూతన వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆ పాపములో నుండి ఆ పాప కలంకాన్ని తీసివేసి దేవుడు ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు.
కాబట్టి ఈరోజు ఒక తీర్మానంలోకి మనం వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ